అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెలిగొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం, నెల్లూరు, అలాగే కడపలో కొన్ని ప్రాంతాలకు కూడా గుండెకాయ లాంటి ప్రాజెక్టు. 50 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నటువంటి అతిపెద్ద రిజర్వాయర్ నల్లమల సాగర్. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు రావడమే కాకుండా 20-30 లక్షల మంది ప్రజలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి తాగడానికి మంచినీళ్లు దొరుకుతాయి. ఇవాళ త్రాగడానికి కూడా మంచినీళ్ళు లేక అడుగంటిపోయిన బోర్ల నుంచి తాగే నీళ్లతో క్లోరైడ్ సమస్యలతో, కిడ్నీ వ్యాధులతో, ఎముకల వ్యాధులతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి ఇప్పటికే దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేశాం. ఇంకా కావాల్సింది 5,000 కోట్లు. ఈ 5,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే చేసిన 10,000 కోట్లు వృధా అయిపోయినట్టే. దాని మీద ప్రతి సంవత్సరం మనం చెల్లించాల్సిన 1,000 కోట్ల వడ్డీ కూడా వృధా అయినట్టే. ప్రాజెక్ట్ ఆలస్యం అయిన కొద్దీ అంచనా వ్యయాలు పెరిగిపోతాయి. ఇంకా ఎప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఇవాళ 5,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించగలుగుతాం. కొన్ని మిలియన్ల మంది మనుషులకి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం. అంటే ఎకరానికి కనీసం ఒక్కళ్ళకైనా ఉపాధి దొరుకుతుంది అని కనుక మనం భావిస్తే కనీసం 5 లక్షల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఉపాధి దొరికే అవకాశం ఉంది. ప్రభుత్వం చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాల సృష్టిలో భాగంగానైనా ఈ 5 లక్షల ఉద్యోగాల సృష్టిని ఈ ప్రాజెక్టులో భాగంగా తీసుకుని దానికోసం ఖర్చు పెట్టమని చెప్పి మనం చేస్తున్నాం. ఈ 5,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కొక్క ఉద్యోగానికి మనం పెట్టే ఖర్చు ₹1,00,000 ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేయడానికి. ఇది స్థూలంగా అర్థం కావడం కోసం చెప్పేది. ఇన్ని లక్షల మందికి తాగడానికి నీళ్లు ఇస్తే వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పుల్ని ఊహించలేం, దానికి వెల కట్టలేం. కనీసం ఉద్యోగాలను సృష్టించడం కోసమైనా ఆ రకంగానైనా ఈ ప్రాజెక్టును ట్రీట్ చేసి ఈ 5,000 కోట్ల రూపాయలు ఎక్కడో చోట నుంచి సమీకరించి పనులన్నీ సమాంతరంగా అన్ని సైమల్టేనియస్ గా జరిగేలాగా చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగిన నాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమైన భాగాన్ని మనం పేదరికం నుంచి బయటపడేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించాలని, ఈ విషయంలో సంబంధిత ప్రజలందరూ కూడా రాజకీయాలకి, ఏ ఇతరత్ర ఐడెంటిటీస్ కి అతీతంగా కలిసి రావాలని, అవసరమైతే పోరాడాలని, అవసరమైతే ఉద్యమించాలని చెప్పి కూడా పిలిపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.